ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాకు పోయిన నెల కిందట ఇక్కడ గస అనేది వచ్చినప్పుడు అయ్యకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాము. ప్రార్థన చేయించుకున్నప్పుడు అయ్య ఫోన్లోనే ప్రార్థన చేసినాడు. వెంటనే తగ్గిపోయింది. అయినా సాక్షి చెప్తాను అనుకున్నాను. ఆడికి నేను వచ్చిపోతాను చెప్పలేకపోయాను. మళ్ళీ యథావిధి మళ్ళీ ఒక రోజు తెచ్చింది నాకు నైటు అన్నప్పుడు మళ్ళీ ఏడ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను ప్రభువా, నేను నన్ను క్షమించని అనుకున్నాను. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నన్ను ఆటంకపరిచింది, వర్షంలో రానివ్వకుండా చేసింది. శాంతిసేపు గంట సేపు ఒక్కడిని కూర్చొని ఎడియాలని మనం తగ్గించి మనం ఎక్కడ వచ్చాను. సాక్షాత్గా ఎదుర్కొని ఎట్లా ఉంటాయి. దేవుడు అయితే నాకు కాపాడాడు. అయ్యతో అది ప్రార్థన ద్వారా నన్ను బలపరిచాను. చాలా ఆయాసపడుతున్నాడు. చాలా ఏడుస్తూ బాధపడుతున్నప్పుడు అద్భుత రీతిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ భయంకర బాధ నుండి తప్పించినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ప్రభు గుండెను బాగు చేయగలిగిన వాడు, సమస్తమును చక్కదిద్దగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సహోదరి మార్తమ్మ అక్కడి నుంచి వెంకటేశ్వరపేట నుంచి ఎంతో ప్రేమతో ప్రతి కూటానికి వస్తాయి. ఆ గురించి నేను చెప్పినాక చెప్పుందేమో. మార్తమ్మ సహోదరి ఈ వయసులో కూడా ఆమె మందిరానికి అన్ని కూటాలకు వస్తుంది. ప్రతి కూటానికి అందరికంటే ముందు వస్తుంది. వచ్చి ప్రార్థన చేసుకుని దేవుని స్తుతించడం అలాగే చేస్తుంది. కనుక ఈ బిడ్డను బట్టి మనందరం చప్పలు కొడతాం గట్టిగా. దేవుని సేవకుల ద్వారా నుంచి సాక్ష్యం కలిగిన బిడ్డను బట్టి స్తుతిస్తున్నాను. అనేక మంది పేరు చెప్తారు. మార్తమ్మ ద్వారా నేను ప్రభులోకి వచ్చినాను, మార్తమ్మ ద్వారా నేను ప్రభులోకి వచ్చినాను, మార్తమ్మ నాకు సువార్త చెప్పింది అని చెప్తుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విజయమ్మ ఎవరి ద్వారా వచ్చినాం? మార్తమ్మ ద్వారా. విజయమ్మ కూడా మార్తమ్మ. చాలా మంది ఉన్నారు ఇక్కడ ఆమె ద్వారా ప్రభులోకి వచ్చిన వాళ్ళు. దాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఆమె సాక్ష్యం పంచుకుంటారు. హల్లెలూయా. అందరికి వందనాలు. మందిరానికి వచ్చినాక నాకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఒక తొలికొట్టం నుండి నన్ను గొప్ప కార్యాలు చేశాడు మహానుడు. ఆత్మలు సంపాదించే వరం నాకు కావాలనైనా, ప్రార్థన వరం నాకు కావాలనైనా, ప్రభా నువ్వు స్తోత్రాలు సువార్త చెప్పాలని నా భార్యను దయచే ప్రభా అని అడిగితే ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి చెప్పుమా, నేనున్నాను అన్నాడు. దేవుడు గొప్ప కార్యం చేసి నా అల్లు నా బిడ్డలు అందరినీ రక్షణ మార్గం దయచేసినందుకు వందన. నాకు మనవరానికి మనవరాలుకున్నా గర్భఫలము పుట్టారు అన్నాడు. మందిరానికి వచ్చినాక గర్భఫలం 3 పిల్లలు పుట్టినాడు నా మనవాళ్ళకి. అప్పుడు గొప్ప కార్యం చేశాడు మహానుడు. మమ్మల్ని ఎంత ఆనందంగా పట్టి వచ్చినాడంటే ఆయన కృప మాకు వందనాలు. మీకు అందరికి వందనాలైనా దేవుడు పట్టి రాలి